ఇప్పుడు మేము కొట్టాయంలో దిగాము ఇక్కడ రైల్వే స్టేషన్లో. ఇక్కడి నుంచి స్వామి ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడ స్వామి బస్ ఎక్కి స్వామి పంబకు? ఓకే స్వామి. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడు ఎక్కుతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక కొట్టాయంలో ఇక్కడ రైల్వే స్టేషన్లో ఇక్కడ చూడండి క్యాంటీన్ కూడా ఉన్నాయి చూడండి మొత్తము. ఇవన్నీ క్యాంటీన్ లోపల ఉండేది మొత్తం మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చి ఏదో ఇండియన్ అలాగే ఇక్కడ రూమ్ కూడా. ఇప్పుడు ముందర మా స్వామి మొత్తనాడు, నేను స్వామిని క్యాచ్ చేయాలా. వేలాది మంది అయ్యప్ప భక్తులు వస్తున్నారు చూడండి. టేక్ అవే కౌంటర్ అంట చూడండి. బయటికి వెళ్తున్నాం చూడండి. ఇక్కడంతా మన భాష కడప భాష లేదు, వేరే భాష ఉంది. ఇక్కడ మనం స్టెప్స్ ఎక్కాలా, అది అయ్యప్ప స్వామిలో ఎక్కుతున్నాం చూడండి. ఇదే రైల్వే స్టేషన్ కొట్టాయము. ఇప్పుడు మేము కొద్దిసేపట్లో బస్సు ఎక్కుతున్నాము. స్వామి బస్సు ఎక్కడ స్వామి ఎక్కేది? ఓకే సార్. రైల్వే బయట బస్ స్టాప్ ఉంది చూడండి ఫ్రెండ్స్. మన కడప మార్గం లేకుండా అన్ని బ్లాక్లలో ఉన్నాయి మొత్తం ఆటో చూడండి. ఇక్కడ బ్లాక్ ఆటోలు ఉన్నాయి చూడండి. అయ్యప్ప నీ పేరు ఏం పేరు? అయ్యప్ప. మేము పంబా బస్సు ఎప్పుడు ఎక్కాము. ఇది చూడండి స్పెషల్ బస్సు పంబాది. ఇప్పుడు బస్సులో జర్నీ చేస్తున్నాము చూస్తున్నానండి. ఇప్పుడు మనం ఎక్కే బస్సు ఇదే. ఈ మన కేరళలో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ రబ్బర్ చెట్లు అంట చూడండి ఎలా కట్ చేశారు చూడండి. దీని నుంచి రబ్బర్ వస్తుంది అంటారు, అది ఎలా వస్తుందేమో తెలీదు. నేను మటుకు ఈ చెట్లు చూసాను వచ్చినాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగో ఇవి రబ్బర్ చెట్టు అనే కదా, రబ్బర్ చెట్టు ఎలా వస్తుంది ఇందాక మీకు చెప్పాను కదా. ఇదిగో చెట్టుకు ఇలా చిన్న టాకలు పెట్టినారు. ఈ టాకల నుంచి ఇక్కడ చిన్నది ఒకటి ఉంది, అదేదో బ్లాక్ది చిప్పలాగా. ఆ చిప్పల నుంచి చెప్పి కింద కడ పెడతాండ. ఆ కడవలోకి వచ్చి మన రబ్బర్ అంతా పడుతుందంట అండి. ఇదో చూడండి ఇక్కడ అన్నీ అలాగే పెట్టారు చూడండి వరుసగా. ప్రతి చెట్టుకు ఉన్నాయి ఇదే మాదిరిగా టాకలు పెట్టినారు. ఆ టాకల నుంచి మనము ఇదో చూడండి అదో ఇక్కడ కూడా ఇంకోటి దగ్గరలో అందుబాటులో చూడండి. ఇదో చెట్టు నెరగిచ్చి ఆ నెరమ్మడి దీనిలోంచి కడిగి కింద రబ్బర్ పడుతుందంట. స్వామి శరణం అయ్యప్ప శరణం అనుకుంటూ చక్కగా స్వామి శరణ ఘోష చెప్తూ ఓకే స్వామి. ఇక్కడ నుంచి వామర స్వామి చూడండి, ఈ పక్క ఉన్నాడు వామర స్వామి. దీనిని దర్శించుకోండి. బాబాస్వామిని దర్శించుకోండి. ప్రతి ఒక్కరూ కూడా కన్యాస్వాములు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా పేటతూలి ఆడాలని, పేటతూలి ద్వారా అదే వామన స్వామిని దర్శించుకోవాలి. తర్వాత ఇక్కడ వామన స్వామిని దర్శించుకోవాలి. ఇదో ఎదురుకుండా పోయి బస్సు తిరుగుతుంది. ఇక్కడ వామన స్వామిని దర్శించుకోవాలి. మళ్ళా జనం చూడండి ఏ విధంగా వస్తున్నారో. అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి ఆంధ్ర, తమిళనాడు, కేరళ, తర్వాత వచ్చేసి తెలంగాణ ఇటువంటి ప్రాంతాల నుంచి శబరి యాత్రకి కొంతమంది ట్రైన్లో, మరి కొంతమంది బస్సులో, మరి కొంతమంది కార్లలో, కొంతమంది కాలినడకన రావడం జరుగుతుంది శబరిమలకి. కర్నూలు నుంచి కొంతమంది బయలుదేరారు, హైదరాబాద్ నుంచి కొంతమంది బయలుదేరారు. కాబట్టి ఇది చూడండి పంబ ఎరిమేల దగ్గర ఉన్నట్టు వాహనాలు ఆగి ఉన్నాయి. ప్రజలందరూ దిగి పేటతూలి ఆడుతున్నారు. మన బస్సు నిదానంగా బయలుదేరి వెళుతోంది. బస్టాండ్ దగ్గరికి వెళ్ళి బస్సు ఆగుతుంది. మన బస్సులో ఉండేటువంటి
కన్యాస్వాములు ఇక్కడ ఖచ్చితంగా దిగుతారు. దిగిన తదుపరి వాళ్ళు చక్కగా పేటతోలి ఆడి రంగులు ఆడుకుని తర్వాత స్వామిని దర్శించుకుంటారండి. వామర స్వామిని దర్శించుకుని వస్తారండి. చూడండి ఎంత బాగా చూపిస్తున్నాడో మన బస్సెట్ సురేష్ ఛానల్ వారు. ఇక్కడ ఉండేటువంటి వస్తువులు మార్కెట్ అంతా చూడండి ఒకసారి. మనం ఎరిమేలు వచ్చినప్పుడు కొట్టాయం దిగి కొట్టాయం నుంచి ఎరిమేల దగ్గరికి వచ్చాం. ఎరిమేల్లో పేటతులు ఆడుతున్నారు భక్తాదులందరూ చూడండి ఒకసారి. మన బస్సు ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్తోంది. ఈ బస్ స్టాండ్లో మనతో పాటు ఉన్నటువంటి యాత్రికుల్లో మరి కొంతమంది ఇక్కడ కన్యాస్వాములు ఉన్నారు. ఈ కన్యాస్వాములు దిగిన తర్వాత వాళ్ళు పేటతులి ఆడతారు చూడండి. మాలికామా అంటే గుడి కూడా తీసుకో గుడి ప్రతి ఒక్కరూ కూడా వామర స్వామిని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా ఎరిమేల్లో పేటతోలి ఆడి వెళ్తారండి. ఎందుకంటే ఇదే ఒకప్పుడు వామర స్వామి దొంగ అని చెప్పాడండి అయ్యప్ప స్వామి. ఇన్ని ఆభరణాలు సంపాదించావు, ఇంత డబ్బు సంపాదించుకున్నావు, నీకేమన్నా సుఖం ఉందా అని అడిగినాడు. దానికి బదులుగా అయ్యప్ప స్వామి వారు చూడు నేను ఇక్కడ చూపిస్తున్నాను నీకు, ఈ బంగారంతా కూడా మట్టి అవుతుందని వారికి చూపించి వామర స్వామిని ఒక మంచి మనిషిగా ఒక దొంగని మంచి మనిషిగా మార్చినటువంటి ఎలివేరు బస్ స్టాండ్కు ఇప్పుడు దిగినాము. మళ్ళీ కొంచెం ఇంకా వెళ్తున్నాము. మీకు చూపిద్దాం బస్ స్టాప్ చూద్దాం. నేను దిగాను ఫ్రెండ్స్. వీళ్ళు కూడా మాతో వాళ్ళు జర్నీ చేస్తున్నారు. వీళ్ళు బ్రహ్మగారి మఠం నుంచి వచ్చారు ఈ స్వాములు. ఇక్కడ పేటతుల్లి ఆడి అందరూ కూడా స్నానం చేసి వామర స్వామిని దర్శించుకుంటారండి. ఇక్కడ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వామర స్వామిని ఇక్కడ నుంచి దర్శించుకుని ఇక్కడ నుంచి సుమారుగా 80 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు వస్తుందండి పెద్దపాదము. ఇక్కడ నుంచి ఎరిమేల నుంచి పంపకు వెళ్ళటానికి 40 కిలోమీటర్లు వస్తుంది బై బస్ అయితే. బై వాక్ అయితే ఇక్కడ నుంచి చూడండి బాగా వామర స్వామిని చూసుకున్నారు చూడండి. మన అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చారు చూడండి. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక చూడండి ఎలా ఉన్నాయో. మన కేరళ బస్సులు ఏ విధంగా ఉన్నాయి చూడండి మీరు చక్కగా. అలా కర్రలేంది స్వామి కర్రలు. ఎవరైతే నడవలేని నాలాంటి వాళ్ళు ఉంటారో అంటే వాళ్ళందరికీ కూడా అది సపోర్ట్ అనమాట. వయసు మళ్ళినటువంటి వాళ్ళకి సపోర్టు ఉంటుంది. ఆ సపోర్టు కోసము కర్ర ఇస్తారంట. ఆ కర్ర ఖరీదు 10 రూపాయలు వామర స్వామి దగ్గర. ఈ స్వామి పేరు వామర స్వామి. స్వామి చూడండి ఈ గుడి. ఎవరైనా ఆ స్వామి తర్వాత స్వామి వచ్చి అందరూ స్నానం చేయాలి. ఇక్కడ స్నానం చేసుకొని స్వామిని అప్పుడు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాలి. అంతవరకు వెళ్ళకూడదు. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి స్వామి ఈ ఊరి పేరు ఏం పేరు స్వామి? మా ఈ ఊరి పేరు ఏం పేరమ్మా? నారాయణ తోడు. నారాయణ తోడు అంట. ఇక్కడ చూడండి ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు మొత్తం అన్ని వెరైటీలు టిఫిన్ సెంటర్ అన్నీ ఉన్నాయి. టిఫిన్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. హోటల్ ఉన్నాయో. హోటల్ లోటు ఏం లేదు, బ్రహ్మాండంగా ఉన్నాయి. అలా
చూసారా ఫ్రెండ్స్, ఏ టు జెడ్ అన్ని భాషలలో అన్ని రకాల వెరైటీస్ ఇక్కడ చేస్తున్నానంట. చూడండి అన్న సాంగ్ ఎలా కొడుతున్నారు చూడండి, డమరకు సౌండ్ చూడండి, చిన్న డమనకము. ఇక సేల్స్ నెంబర్ 1లో ఉన్నాయి సేల్స్ డమరకము. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి టిఫిన్లు ఏ స్టైల్లో చేస్తానో చూసినారా, చపాతి చూపించాదా, మళ్ళీ వచ్చేసి మామూలు దోశ చూపించాను. ఇంకోటి మనం దోశ అంటారా, ఇక్కడ వచ్చి సేమ్యాలతోనే దోశ మాట వేసినారు, దాని దోశ అంటారు. దాన్ని తినే మనము సేమ్ మనం అది ఎట్టుంది అంటే మన నూడిల్స్ ఎలా ఉన్నాయి అదే మాదిరి ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, వరుసగా ట్రాఫిక్ ఎలా జామ్ అయిందో. ఇక్కడ ఒక టెంపుల్స్ ఉంది, ఆ టెంపుల్ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇది ఇలాగ ఎప్పటికే మీరు ఇట్లా కార్లు ఇట్లా ఓవర్టేక్ చేసి ఇలా చేయొద్దు. ఎందుకంటే వచ్చే వాహనం పోయే వాహనాలు తగిలినాయంటే మీకు ప్రమాదము, మిమ్మల్ని నమ్ముకు వచ్చే వాళ్ళకు కూడా ప్రమాదం జరుగుతుంది. ఎంతో జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలా. చూడండి ఎలా డ్రైవింగ్ చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు చిన్నగా కారుతను మెల్లి మధ్య దూరుతున్నాడు. ఎవరైతే ఇలాంటి డ్రైవింగ్ చేయొద్దని నేను కోరుకుంటున్నాను. కేరళ పోలీసులు చూడండి ఎలా హైవేలలో వచ్చిపోయే భక్తుల కోసము ఎలా వెయిటింగ్ చేస్తున్నారు చూడండి. ప్రజలకు సేఫ్టీ కోసమే ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ఉండరు కాబట్టి ఇంత జాగ్రత్తగా 1 వేలో నిదానం వెళ్తున్నారు చూడండి. వరుస దారి పొడుగున వరుస 1 వేలో ట్రాఫిక్ ఫుల్ జామ్ ఉంది. స్వామి తలలో పెట్టు చేపెట్టు నాకు. వచ్చిపోయే భక్తులు ఎంతోమంది వస్తున్నారు చూడండి. ఇప్పుడే ఇలా ఉందంటే మళ్ళీ జనవరిలో సంక్రాంతి వస్తుంది, మకర సంక్రాంతి. అప్పుడు భక్తులు ఇంకా విపరీతంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. వాహనాలు రిపేర్ వచ్చే లాక్కమని రెడీగా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏదో ఉంది, ఏం టెంపుల్ స్వామి ఇక్కడ? శివాలయం. నీలికల్ శివాలయం రూటు చూడండి, వెహికల్ వెళ్తున్నాయి. చెక్ పోస్ట్ చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి పరమశివుడు చూడండి, దర్శించుకోండి. హర రమదేవ శంభో శంకర, హర రమదేవ శంభో శంకర, హర రమదేవ శంభో శంకర. ఇక్కడ లోపల చెబుతున్నాను చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పంబ బస్ స్టాప్ లో దిగినాము. ఇది ఇక్కడ స్వాములు 100 మంది దిగుతున్నారు. ఇక్కడి నుంచి రూట్ చూడండి, నేను చూపిస్తాను చూడండి ఎలా వెళ్ళాలని. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. చూడండి 100 మంది అయ్యప్పలు చూడండి స్నానం చేస్తున్నారు చూడండి. ఈ వాటర్ ఫాల్స్ ఓం స్వామియే శరణమయ్యప్ప. ఇంకో పక్క రూట్లో నుంచి కూడా వస్తున్నారు బస్సుకు. ఆ పక్క ఈ పక్క 2 పక్కల దావులు ఉన్నాయి. ఇక్కడ వస్తున్నారు చూడండి. స్వామియే శరణమయ్యప్ప. ఇదిగో చూడండి ఎంతమంది స్వాములు లోపల పంబలో స్నానం చేస్తున్నారు. ఇదే పంబ. వచ్చామంటే ఇలా సేఫ్టీగా అన్ని ఒకసారి ఇరుములు ఇలా పెడతారు ఫ్రెండ్స్. ఇది చూడండి, అందుకే గురుస్వామితో అందరూ కలిసి రావాలని కోరుకుంటారు. ఇక్కడ లాకర్ రూమ్ ఉంటుంది. ఈ లాకర్ రూమ్లో ఈ మాట మనకి ఇస్తారు. ఒక బ్యాగుకు 30 రూపాయలు, 2 బ్యాగులు వచ్చి 20 రూపాయలు. లాకర్ సేఫ్టీ ఉంటుంది, ఇక్కడ భయం లేదు. మనం పంబా నదిలో ఇట్లా మునిగి వస్తాగానే ఎదురు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడే మనం లాకర్ రూమ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ షెల్టర్లోంచి మనం వెళ్తూ ఉండాలి. ఈ మార్గం మొత్తం షెల్టర్ అనే వస్తుంటాయి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.
భక్తులకు ఏ హెల్ప్ కావాలి కూడా ఇక్కడ స్పాట్లో మనకు పోలీస్ సౌకర్యం ఉంది, ఏం భయపడే అవసరం లేదు. దారి పొడవునా మామూలుగా పోలీస్ సిబ్బంది భారీ ఉంటుంది. ఎవరికి ఏదైనా ఇబ్బంది అయినా ఎమ్మడే మన పోలీస్ యంత్రాంగాన్ని మనం స్పందించవచ్చు. మన కోసము మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్ ఇక్కడ వచ్చి మనం వెరిఫికేషన్ చేసుకోవాలా. ఈ లైన్లో నుంచి మనం వెళ్ళిపోయి బుక్ చేసుకోవాలా, చెక్ చేసుకోవాలా. మన టికెట్ అని వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళు టికెట్ మీద హాల్ మార్క్ వేసి చెక్ చేస్తారు. క్యూలో అమ్మడే పోయి లోపల మనం ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే శబరిమల టికెట్, ఆ టికెట్ వచ్చేసి మన ఆధార్ కార్డు చూపిస్తేనే వాళ్ళు ఈ ఆధార్ కార్డు మ్యాచ్ అయిందంటే మనకు లోపలికి ఓకే చేస్తారు. ఇది చూడండి భక్తులు ఇక్కడ టెంకాయలు కొడుతున్నాం చూడండి. ఓకే స్వామి. డోలీలు కూడా రెడీగా ఉన్నాయి. వెళ్ళని భక్తుల కోసం డోలీలు చేస్తున్నారు. డోలీలో ఎక్కించుకొని తొడుగొమ్మతారు పైకి, కొండపైకి. ఎవరైనా హ్యాండిక్యాప్ట్ ఉన్నా ఎక్కలేని వాళ్ళు ముసలిళ్ళకు డోలీలు ఉన్నాయి రెడీగా. చూడండి రెడీగా డోలీలు ఎలా ఉన్నాయో. భక్తుల కోసం డోలీలు ఉన్నాయి. ఎంత చూసినారు కదా. మన తిరుమల లాగా ఇక్కడ కూడా స్నాక్స్ అనేవి రెడీ చేసి ఉన్నారు. చూడండి ఇక్కడ ఎంచక్క కర్బూజకాయలు, ఉప్పులు, పైనాపిల్ ఉప్పులు అన్ని పెట్టినారు. మొత్తం సిమెంట్ రోడే. మన తిరుమలలో మరి ఇక్కడ కూడా ఇల్లు కడుతున్నారు చూడండి. చిన్న చిన్న కొండలలో కొండపై ఫ్రూట్స్ హోటల్ వాళ్ళు పైకి ఎత్తుకున్నారు సేల్స్ కోసం. అయ్యప్ప కొండ ఫుల్ జనం ఉంటారని చెప్పాను కదా. జనాలు ఏం పెద్దగా లేరు, బాగా ప్రశాంత్ ఏ భక్తులే రావచ్చు. చూడండి ఎంత ఫ్రీగా ఉందో. చాలామంది జనాలు ఫుల్ ఉన్నారు, రద్దీ ఉన్నారు. మీరు 2 రోజులు ఆగి రాండి అని చెప్తారు. ఇదంతా ఉత్తమాట. ప్రతి ఒక్క భక్తులు ప్రశాంత్ హ్యాపీ రావచ్చు. ఎంతో ఫ్రీ చూడండి రోడ్డు అంతా. ఎవరు మాట వినొద్దండి మీరు. ఎందుకంటే కొంతమంది ఫేక్ వార్తలు పెట్టినారు. ఇక వర్షాలు ఉన్నాయి, ఇక జనాలు ఫుల్ ఉన్నారు అని. జనాలు నాలు ఏం లేరు, ప్రశాంతంగా మీరు మీ దర్శనం రావచ్చు. చూడండి ఎంత రిలాక్స్గా ఎంత ప్లేస్ ఉందో. మరి నిమిషాలు మాడి చూస్తున్నానండి ఫ్రెండ్స్. ఇక అయ్యప్ప కొండలో ఫ్రీ మినరల్ వాటర్ ఉన్నాయి, బాగా వస్తున్నాయి నీళ్ళు. అది చూడండి వాటర్ వస్తున్నాయి, హ్యాపీ ఇక్కడ తాగొచ్చు. కొండలో చూడండి మన మొగలిపూ చెట్లు ఎలా ఉన్నాయో. ఇవన్నీ మొగలి పొద ఎలా చూడండి. ఇక వైల్డ్ అనిమల్ ఉన్నాయంట. ఇదో చూడండి బోర్డులు పెట్టారు అక్కడ కొండలో కూడా. ఇక్కడ కూడా ఉడతలు ఉన్నాయంట చూడండి. బోర్డులు పెట్టారు అక్కడ చెట్లకు. ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప. అయ్యప్ప భక్తులు ఎవరు ఇంకా స్వామి శరణం అనే మాట రాలేదు ఆడ కూడా. జంతువులకు ఆహారం పెట్టకూడదని ఉంది బోర్డు చూడండి. బాగా క్యూట్గా నచ్చుతుంటే. అక్కడ స్నేక్స్ కూడా ఉన్నాయంట, జాగ్రత్త అని బోర్డు పెట్టారు. దారి ఇప్పుడు కూడా అక్కడ ఇదో ఫ్రీ మినరల్ వాటర్ ఉన్నాయి, ప్లస్ అక్కడ వేడి వాటర్ ఇస్తున్నారు. స్వచ్ఛమైన నీళ్ళు చూడండి, ఆరోగ్యం కోసము ఫ్రీ వాటర్ ఇవన్నీ. స్వాములంతా మొత్తం గ్యాలరీలో వస్తాను చూడండి. గ్యాలరీ నుంచి పోతాను స్వాములు. ఈ క్యూ లైన్లలో సీరియల్ అమ్మడి పోతాను చూడండి స్వాములు. దర్శనం అయిపోయి ఈ పక్క వస్తున్నారు. అయ్యప్ప స్వామిని దర్శించుకోండి ఇక్కడ. సివిల్ దర్శనంలో వెళ్తున్నాం.